హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దివ్యశ్రీ వ్లాగ్స్ అండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మేమందరం కలిసి కుమార భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. మేము కాకినాడలో ఉంటాం. సామర్లకోటలో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరాం. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరుగా బయలుదేరుతున్నారు. ఇప్పుడు అక్కడక్కడ మ్యూజిక్ వస్తుంది, అక్కడక్కడ నా మాటలు కూడా వస్తాయి. నా వీడియో ఖచ్చితంగా చూసి చివరిదాకా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అందరూ కూడా బయలుదేరామన్నమాట. ఫైనలీ టెంపుల్కి రీచ్ అయిపోయాం. చూసారు కదా, ఇది టెంపుల్ బయట అన్నమాట. మొత్తం అంతా ఇది కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ సామర్లకోటలో ఉంటుంది. నియర్ టు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుందండి టెంపుల్. ఎవరైనా కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. మేము వెళ్ళగానే ఫస్ట్ మజ్జిగలు ఇచ్చారు. చూసారా, మా వాళ్ళందరూ తాగుతున్నారు. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. అసలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ టెంపుల్లోకి మనం వెళ్ళలేమంటండి. దీనికి కూడా మనకి తలరాతలో రాసిపెట్టి ఉండాలంట. ఇప్పుడు వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు మనం రేపు అనుకుంటే, ఎల్లుండి అనుకుంటే వెళ్ళిపోలేమంట ఈ టెంపుల్కి. మేము చాలాసార్లు వెళ్ళాం, బట్ ఇప్పుడు మా చుట్టాలు వచ్చారని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళామన్నమాట. చూడండి, అసలు చుట్టూ గ్రీనరీ ఏనండి. ఎంత బాగుంటుందో అసలు గ్రీనరీ అంతా కూడా. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ కదా, పంచారామాల్లో ఒక టెంపుల్ కూడా ఇది. చూస్తున్నారు కదా, ఈ కట్టడాలు ఇవన్నీ చాళుక్యులు కట్టించారంటండి. బాగా ఆర్కిటెక్చర్ అది చాలా చాలా బాగుంటుంది. గ్రీనరీ అయితే మరి చెప్పొద్దు. ఫస్ట్ మనకి ఇక్కడ కాలభైరవ స్వామి కనిపిస్తారు. మనం దర్శనం చేసుకొని ఆ తర్వాత అలా ముందుకి వెళ్తూ ఉంటే అక్కడ మనకు కోనేరు వస్తుందండి. చూడండి, అసలు గుడి చూసారా? అసలు ఎంత ప్రశాంతత అంటే మాటల్లో వర్ణించలేం. మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్లీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ధ్వజస్తంభం చూసి దండం పెట్టుకోండి ఇందులో నుంచే. నెక్స్ట్ ధ్వజస్తంభం పక్కనే మనకి పెద్ద రావి చెట్టు అండి. చాలా పెద్ద రావి చెట్టు. అసలు ఎప్పటి నుంచి ఉందో ఏంటో, అదంతా స్థల పురాణంలో ఉంటుంది. చూడండి, ఇది కోనేరు. ఇక్కడ నుంచి మనం వాటర్ తీసుకెళ్ళి బయట పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలామంది 108 బిందెలు వాటర్ తీసుకొని వెళ్ళి కూడా అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారనమాట. ఎవరిష్టం వాళ్ళదండి, మన ఇష్టం. ఒక బిందె అయినా చేయొచ్చు, మొక్కుకుంటే 108 అయినా కూడా చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద శివలింగం కనిపిస్తుంది. అగో మా వాళ్ళందరూ చూస్తున్నారు. రండి మీరు అంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను కూడా అభిషేకం చేసేసి చక్కగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా రావచ్చు. మీరు కూడా ఎవరైనా కాకినాడ వస్తే డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. పంచారామాల్లో ఒకటి కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. నాకైతే అంత హిస్టరీ తెలియదు, కానీ పంచారామాల్లో ఒకటని తెలుసు. హిస్టరీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే చూస్తున్నారు కదా, ఫైనల్గా నేను అభిషేకం చేసేస్తున్నాను. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎంతో సోమవారం పూట అలా మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడం, ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం, అసలు చాలా ఎక్స్పీరియన్స్ వర్ణించలేనిదనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా పెద్ద మర్రి చెట్టు అనేసి. చూడండి ఎంత పెద్దది ఉందో. ఫైనల్గా మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ పెద్ద నందీశ్వరుడు కనిపిస్తారు చూడండి. అంటే చాలా పెద్దదండి, బాగుంటుంది. మన కోరికలు చెప్పుకుంటే తీరుతాయి అని అంటారు కదా. అదిగో మా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా మొత్తం అందరూ దండం పెట్టుకుంటున్నారు అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు నేను కూడా వెళ్ళి దండం పెట్టుకుంటాను అనమాట.
చూస్తున్నారు కదా! ఇది మన భీమేశ్వర స్వామి టెంపుల్‌లో ఉన్న నందీశ్వరుడు అనమాట. చూడండి ఎంత బావుందో. నందికి ఎప్పుడు శివుడంటే చాలా ఇష్టం కదండీ! ఫైనల్‌గా నేను కూడా వెళ్ళి దండం పెట్టేసుకున్నానండి. మనకి నచ్చిన కోరికలు ఏమైనా ఉంటే చెవిలో చెప్తే తీరుతాయి అంటారు కదా! అలా ఒకసారి నేను చెప్పేసి మొత్తం అందరం ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ కిందన కనిపిస్తదండి శివలింగం. ఆ తర్వాత మనకి పైన మెయిన్ ఉంటుందనమాట. ఇది మీకు తెలుసో లేదో చాలా పెద్దగా ఉంటది. ఇప్పుడు ఇందులో నుంచి మనం లోపలికెళ్తే కింద శివలింగం పార్ట్ కనిపిస్తది. ఆ తర్వాత పైన శివలింగం ఉంటుందన్నమాట. చూసిన వాళ్ళకి తెలుస్తది ఈ విషయం. ఒకసారి డెఫినెట్‌లీ విజిట్ చేయండి. నేను చెప్తున్నానని కాదు. అసలు 2 కళ్ళు చాలవు ఈ టెంపుల్ చూడ్డానికైతే. ఇప్పుడు చూసారు కదా! ఇది సెకండ్ నంది. లోపలికెళ్తున్నాం గదా! ఈ లోపలంతా కూడా మళ్ళీ కింద నుంచి స్టార్ట్ అవుతదనమాట శివలింగం. స్టార్ట్ అయ్యి అలా పైకి ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా విజిట్ చేయాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న చిన్న శివలింగమేనండి. ఆ శివలింగం పైన మూల విరాట్ వరకు ఉంటుంది. ఇప్పుడు అక్కడ దండం పెట్టుకొని ఇక్కడ ఒక ప్రదక్షిణలు అలా చేసేసి అప్పుడు మనం బయటికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. బయటికెళ్ళిన తర్వాత చూడండి మొత్తం గుడి ఆర్కిటెక్చర్ అంతా ఎంత బాగుందో చూసారా అసలు? మీకు అసలు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు గానీ నేను ఫోన్‌లో కాకుండా డైరెక్ట్‌గా చూశాను కదా! అసలు ఇట్ వాజ్ వెరీ సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ అండి అసలు. ఎంత బావుంటుందో. అప్పుడప్పుడు ఇలాంటి డివోషనల్ ప్లేసెస్ కూడా చాలా బావుంటాయండి. ఎప్పుడు ఎంటర్‌టైన్‌మెంటే కాకుండా ఇలా మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్‌కి, డివోషనల్ ప్లేసెస్‌కి వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! మా వోళ్ళందరూ ప్రెజెంట్ ఇప్పుడు మూల విరాట్ అంటే పైనున్న శివలింగాన్ని దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారనమాట. చూస్తున్నారు కదా! అంటే లోపల దేవుడినైతే చూపించకూడదు కదా! ఆ విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వెళ్ళే వరకు చూపిస్తాను చూడండి. ఇదంతా పైన మండపం అనమాట. ఇది దాటిన తర్వాత ఇప్పుడు ఎక్కాం కదా! ఆ మెట్లవి. ఇది దాటుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి మెయిన్ మూల విరాట్ తాలూకా విగ్రహాన్ని చూడడానికి అదేనండి శివలింగం చూడడానికి లోపలికి దారనమాట. మళ్ళీ ఇక్కడ ఒక నంది కనిపిస్తారు. అలాగే చూడండి ఫ్రంట్‌కి వెళ్తుంటే నేను పైన అమ్మవారిని కూడా చూపిస్తాను. దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి మీరు కూడానా. అంతా మంచి జరుగుతుంది అందరికీ కూడా. చూడండి నంది ఉన్నారు. అలాగే పైన అమ్మవారు కూడా ఉన్నారు చూడండి. దర్శనం చేసుకోండి. ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ నుంచి ఇంక చూపించడానికి కుదరదు. మళ్ళీ రిటర్న్ అయితే మేము దిగిపోయి కిందకొచ్చేస్తున్నాం అనమాట. కిందకొచ్చేసి మళ్ళీ చూస్తూ ఉండండి అలాగా. ఇంకా ఏముందో నేను చూపిస్తాను టెంపుల్లోని. చూడండి ఒక్కొక్కరుగా దిగుతున్నాం కదా కిందకి. చాలా ఇరుకుగా ఉంటాయండి ప్లేస్ అయితే మాత్రం. మంచి రాతి కట్టడాలు కదా! చూస్తే మీకు తెలుస్తుంది అసలు ఎంత బాగుంది అన్న విషయం అయితే మాత్రం. అందరూ ఇక్కడ కూర్చున్నారనమాట. ఇక్కడ కూడా చిన్న టెంపుల్ లాంటిది ఉంటుంది. చూడండి అందరూ అక్కడ దండం పెట్టుకుంటాం ఒక్కొక్కరుగా వెళ్ళి. అదిగోండి ఒక్కొక్కరుగా వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం అనమాట. చాలా అంటే అసలు ఒక్క ప్లేస్ గురించి కాదండి వర్ణించలేనిదనమాట. ఒక్కసారి తప్పకుండా కాకినాడ వచ్చినట్టయితే గనక సామర్లకోట ఆపోజిట్‌లోనే ఉంటుంది. అక్కడికి ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి డెఫినెట్‌లీ. అందరికీ మంచి జరుగుతుందండి. అందరూ బాగుండాలి ఫస్ట్. ఇదిగోండి ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారనమాట. చూపించకూడదు కదా! తర్వాత ఫైనల్‌గా ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంటది చూడండి. ఆ బ్యాక్ సైడ్ నుంచి గ్రీనరీ అలాగే ఆ రాతి గోడలు అవన్నీ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అసలు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మనం లైఫ్‌లో ఎన్ని కోట్లు పెట్టినా కూడా చేయలేమన్నమాట. చూస్తున్నారు కదా! చాలా బాగుంది. మళ్ళీ లోపల ఒక్కసారి చూసేయండి. గుడి ఆవరణ అంతా కూడా చాలా నీట్‌గా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇదే కార్తీక మాసం టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి టెంపుల్. అసలు ఇసుకేస్తే రాలరు అంటారు చూసారా? అలా అంత జనం ఉంటారనమాట. చూస్తున్నారు కదా! ఇంత జనం ఇప్పుడు లేరు. ఆ టైంలో కార్తీక మాసం టైంలో అయితే ఉంటారు. ఫైనల్‌గా మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. బయటికి అంటే అన్నదానం చేయడానికి వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా! ఇది అన్నదానం క్యూ అనమాట.
ఇది ఇలాగా వెళ్తే ఇదిగో ఇక్కడ అన్నదానం పెడుతున్నారు. ఫైనల్లీ మేము అన్నం తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ని లాస్ట్లో ఫోటోలు పెట్టాను, ఒకసారి చూడండి. అలాగే ఈ వ్లాగ్ కనుక చూసిన వాళ్ళకి నా మాటలు అలాగే నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.